సార్ మేము ఇక్కడ అవనగడ్డలోను 2019 నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాం సార్. వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి వేస్తానన్న ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక డిఎస్సి కూడా లేదు. ఈ రోజు డిఎస్సి వేయకపోగా ఈ రోజు ఒక డిఎస్సి ప్రకటిస్తానంటున్నారు. దాంట్లో నెల్లూరు నుంచి దాదాపు 10 జిల్లాలకు 0 పోస్టులు ఉన్నాయి. 5 సంవత్సరాలు ప్రిపేర్ అయిన మేము ఏం చేయాలి? ఈ 0 పోస్టులు రావడానికి ప్రధాన కారణం ఒకటే, 117 జీవో. ఇది కేవలం 6 లక్షల మంది నిరుద్యోగులు ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా పట్టించుకోకుండా, స్కూళ్లు నాశనం అవుతున్నా పట్టించుకోకుండా, కేవలం తన పథకాలకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో మా నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి మాకు ఇప్పుడు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ ప్రభుత్వం దిగిపోయేలోగా ప్రతి జిల్లాకి ఎస్జిటి పోస్టులు 300 కన్నా 1 పోస్టు తక్కువ ఉంటే మీ ప్రభుత్వాన్ని దించడానికి మేము రెడీగా ఉన్నాం. 300 పోస్టులు ఎందుకని అంటున్నాం అంటే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. కడుపు మండిపోతుంది ఒక్కోసారి మీరు చేసిన పనికి. అదే విధంగా ఇంకొక అత్యధికమైన దారుణ నిర్ణయం ఏంటంటే పదవీ విరమణ వయసు పెంచడం. 62 సంవత్సరాల వయసు ఎలా పెంచుతారు? ఒక పక్క నిరుద్యోగులు బజార్లో తిరుగుతుంటే ఒక పక్క వయసు అయిపోయిన వాళ్ళు స్కూల్లో పోయి ఏం చేస్తారు? దయచేసి పదవీ విరమణ వయసు కూడా తగ్గించాలి. ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని ఆ ముఖ్యమంత్రికి ఆ సలహాదారు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1998 ఇచ్చాం, 2008 ఇచ్చామన్నారు. 1998 నుంచి 2024 వరకు ఉన్న వాళ్ళు ఐఏఎస్లు కాదా? అప్పుడు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాదా? వాళ్ళకి దేదా ఈ జ్ఞానము వాళ్ళకి ఇవ్వడానికి? కేవలం పే స్కేల్ మీద వాళ్ళు పెట్టుకొని నిరుద్యోగులైన మమ్మల్ని నాశనం చేశారు. మేము ప్రతి ఒక్కరి మనసులో ఉంది. 6 లక్షల మంది బయటికి రాకపోవచ్చు, ఎన్నికల రోజు బయటకు వస్తారు. మా దెబ్బ ఏందో ఆ రోజు చూపిస్తామని మాత్రం ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.